హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీనివాస్ టెక్ జోన్ ఛానల్. మీ శ్రీనివాస్. మనం ఈ వీడియోలో ఇంటర్లింక్ మెయిన్ అప్డేట్ గురించి తెలుసుకుందాం. మీరు నా ఛానల్ మొదటగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పై ఆల్ సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఫైనల్లీ మనం అందరం వెయిట్ చేస్తున్న బిగ్గెస్ట్ అప్డేట్ వచ్చేసింది. ఇంటర్లింక్ ఐటీఎల్జీ వెరిఫికేషన్ డేట్స్ ఫిక్స్ అయ్యింది. కానీ ఇక్కడ ఒక పెద్ద ట్విస్ట్ ఉంది. మీ దగ్గర 10 లక్షల కాయిన్స్ ఉన్నా సరే, కేవలం 10,000 కాయిన్స్ ఉన్న వేరే వ్యక్తికి మీకంటే ముందు వెరిఫికేషన్ అయ్యే ఛాన్స్ ఉంది. అసలు ఈ వేల్ లిమిట్ అంటే ఏమిటి, ఎవరికి ఫస్ట్ వెరిఫికేషన్ అవుతుంది, ఈ వీడియోలో కొత్తగా వచ్చిన 3 మేజర్ రూల్స్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో చూశాక ఇంటర్లింక్ ఫ్యూచర్ మీద మీకు 100% క్లారిటీ వస్తుంది. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, ఐటీఎల్జీ వెరిఫికేషన్ ఈ ఫిబ్రవరి ఎండింగ్ లేదా మార్చి స్టార్టింగ్లో మొదలవుతుంది. అయితే అందరికీ ఒకేసారి బటన్ ఎనేబుల్ అవ్వదు. ఇది బ్యాచ్ల వారీగా జరుగుతుంది. మరి ఆ ఫస్ట్ బ్యాచ్ లిస్ట్లో మీ పేరు ఉండాలంటే ఏం చేయాలి? దానికి ఒకే ఒక్క సీక్రెట్ ఉంది. అదే హెచ్ఈఎస్. హెచ్ఈఎస్ అంటే హ్యూమన్ క్రెడిట్ స్కోర్. చాలామంది అడుగుతున్నారు అసలు హెచ్ఈఎస్ ఎలా పెంచుకోవాలి అని. సింపుల్గా చెప్పాలంటే డైలీ మైనింగ్ అసలు మిస్ అవ్వకూడదు. వాలెట్ ట్రాన్సాక్షన్ చేయాలి. మీకు మొదటి నుండి తెలియకపోతే నేను ఇప్పటికే ఇంటర్లింక్ మీద వీడియోలు చేసి ఉంచాను. ఇవి ఇంటర్లింక్ ప్లేలిస్ట్లో ఉన్నాయి. ఒక్కసారి వాటిని చూశాక మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. ఇప్పుడు అసలైన విషయం మాట్లాడుకుందాం. దీన్నే ఫెయిర్నెస్ రూల్ అంటారు. రీసెంట్గా వచ్చిన అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం మార్కెట్ని కాపాడడానికి ఒక క్యాప్ లిమిట్ పెట్టారు. ఉదాహరణకు ఒక పెద్ద యూజర్ దగ్గర 50 లక్షల కాయిన్స్ ఉన్నాయి అనుకుందాం. ఇంకో నార్మల్ యూజర్ దగ్గర 50,000 కాయిన్స్ ఉన్నాయి అనుకుందాం. వెరిఫికేషన్ స్టార్ట్ అయ్యాక ఒక పెద్ద యూజర్ మొత్తం 50 లక్షల కాయిన్స్ ఒకేసారి విత్డ్రా చేసి అమ్మేస్తే ఏమవుతుంది? మార్కెట్ అనేది క్రాష్ అవుతుంది, కాయిన్స్ వాల్యూ పడిపోతుంది. అందుకే ఒక మాస్టర్ ప్లాన్ వేసింది. అది ఈపాక్ లిమిట్. అంటే ప్రతి బ్యాచ్లో మీ దగ్గర ఎన్ని కోట్ల కాయిన్స్ ఉన్నా సరే ఒక లిమిట్ వరకే వెరిఫై అవుతాయి. దీనివల్ల చిన్న యూజర్స్కి చాలా లాభం. పెద్దవాళ్ళు వచ్చి మార్కెట్ని డంప్ చేయలేరు. సో మీ దగ్గర తక్కువ కాయిన్స్ ఉన్నాయని వర్రీ అవ్వకండి, మీకు న్యాయం జరుగుతుంది. నెక్స్ట్, చాలామంది చేస్తున్న తప్పు, మైనింగ్ మధ్యలో ఆపేస్తున్నారు. మీరు ఇన్యాక్టివ్గా ఉంటే మీ కాయిన్స్ బర్న్ అయిపోతాయి, అంటే డిలీట్ అయిపోతాయి. కానీ ఇంటర్లింక్ వాళ్ళు ఒక గోల్డెన్ ఛాన్స్ ఇచ్చారు. ఎవరైతే మైనింగ్ ఆపేశారో వాళ్ళు మళ్ళీ యాప్ ఓపెన్ చేసి కంటిన్యూస్గా 28 రోజులు మైనింగ్ చేస్తే మీ పాత కాయిన్స్ రికవరీ అయ్యే అవకాశం ఉంది. సో మీ ఫ్రెండ్స్ ఎవరైనా మైనింగ్ ఆపేసి ఉంటే వాళ్ళకి ఈ విషయం ఇప్పుడే షేర్ చేయండి. అలాగే సెక్యూరిటీ గ్రూప్లో 5 మెంబర్స్ని యాడ్ చేసుకోవడం చాలా ముఖ్యం. ఫైనల్గా ఇది ఫేకా రియలా అని ఇంకా కొంతమంది డౌట్స్ ఉన్న వాళ్ళకి ఇది ఒక కట్టి. రీసెంట్గా 7 గ్లోబల్ కంపెనీస్ యుఏఎస్, సింగపూర్, హాంకాంగ్ నుండి ఇంటర్లింక్ టోకెన్స్ని తమ ట్రెజరీ అసెట్గా హోల్డ్ చేసుకున్నాయి. ఒక కంపెనీ తన ఆస్తిగా ఒక కాయిన్ని దాచుకుంటుంది అంటే వాళ్ళకి ఆ ప్రాజెక్ట్ ఫ్యూచర్ మీద ఎంత నమ్మకం ఉండాలి. బిట్కాయిన్ స్టార్టింగ్లో కూడా ఇలాగే చాలామంది నమ్మలేదు, కానీ కాన్ఫిడెన్స్గా ఉన్న వాళ్ళే ఇప్పుడు కోటీశ్వరులు అయ్యారు. ఈ 2026లో ఓన్ బ్లాక్ చైన్ వీసా కార్డ్స్ రాబోతున్నాయి. సో సమ్మరీ ఏంటంటే ఫిబ్రవరి ఎండింగ్కి వెరిఫికేషన్ స్టార్ట్ అవుతుంది. హెచ్ఈఎస్ స్కోరు పెంచుకోండి. అలాగే హెచ్ఈఎస్ స్కోర్ ఎలా పెంచుకోవాలో ఇంకా క్లారిటీ కావాలంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉంది, చూడండి. అది మీకు చాలా హెల్ప్ అవుతుంది. డైలీ మైనింగ్ అస్సలు మిస్ అవ్వకండి. మీకు వాలెట్ క్రియేషన్ లేదా యాప్ వాడకంలో ఏమైనా డౌట్స్ ఉంటే దయచేసి కామెంట్స్లో అడగండి. ఎందుకంటే నేను ఆల్రెడీ వాటి మీద డెడికేటెడ్ వీడియోస్ చేశాను. స్క్రీన్ మీద కనిపిస్తున్న ఇంటర్లింక్ వీడియో లిస్ట్ ప్లేని చెక్ చేయండి. ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు జెన్యూన్గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. మీ దగ్గర నా ప్రజెంట్ ఎన్ని ఐటీఎల్స్ కాయిన్స్ ఉన్నాయో కింద కామెంట్ చేయండి. మరిన్ని జెన్యూన్ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. బాయ్.